నిన్నటి ఎపిసోడ్లో వైల్డ్ కార్డులు పక్కాగా ఇప్పుడున్న హౌస్మేట్స్ని అయితే డామినేట్ అయితే చేస్తున్నారు అనిపించింది. ఎందుకంటే ఎంటర్టైన్ పరంగా అవినాష్, రోహిణి వీళ్ళిద్దరూ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాగే గంగవ్వ కూడా బాగా చేస్తున్నారు. అసలు వీళ్ళకి స్కోపే లేదు. చూసిన రన్ టైంలో ఎక్కువ వీళ్ళ వైల్డ్ కార్డులు ఉన్నాయి, కానీ వీళ్ళకి తక్కువ అనిపించింది నాకైతే. తర్వాత నామినేషన్స్ వచ్చినాయి. నామినేషన్లో కూడా వైల్డ్ కార్డులకి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి వాళ్ళని చేయకుండా వీళ్ళని వరకే చేయమన్నారు. అది వైల్డ్ కార్డులు చేస్తారు వీళ్ళని నామినేషన్. ఎక్కువ అందరూ యష్మినే నామినేషన్ చేశారు. ఆ తర్వాత సీత, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురికే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ ఎపిసోడ్ మొత్తం మణికంఠ చుట్టూయే తిరిగింది అనిపించాలి. మణికంఠ నామినేషన్లో లేకపోయినా మణికంఠ చుట్టూయే నామినేషన్స్ జరిగినాయి. మణికంఠని మీరు కార్నర్ చేశారు అనే దానిపైనే యష్మికి పడిన ఓట్లన్నీ మణికంఠ ఉన్నాడు రీజన్. అంటే వాళ్ళు బయట చూసిన దాన్ని బట్టి మణికంఠని మీరు కార్నర్ చేశారు అని యష్మిని ఎక్కువగా నామినేషన్ చేశారు. దీని గురించి హౌస్లో కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం ఎక్కువ కార్నర్ చేయడం తనకు సింపతి అయ్యింది, తనే మనల్ని కార్నర్గా ఉంచాడు అని హౌస్మేట్స్ అందరూ మాట్లాడుకుంటారు. తనకు ఓట్లు కూడా బాగా పడుతున్నాయి, తను టాప్ 5లో పక్కాగా ఉండుంటాడు అని వీళ్ళలో వీళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే మనం ఎక్కువ అంత స్కోప్ ఇవ్వకూడదు మణికంఠకి, కొద్దిగా మామూలుగా న్యూట్రల్గా ఉందామని మాట్లాడుకున్నారు ఇటువైపు ఓజీ క్లాన్ మొత్తం. తర్వాత విష్ణుప్రియకి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. మణికంఠకు ఒకటి పడింది, అది టేస్టీ తేజ నామినేషన్ చేశాడు. ఈ నామినేషన్స్తో ఈ ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత రేపు ఇంకా కొన్ని నామినేషన్స్ ఉన్నాయి, అవి చూడాలి. ఇవాళ ప్రోమో కూడా వచ్చినట్టుంది. మణికంఠ మాత్రం ఓజీ క్లాన్ అంటే ఇప్పుడున్న ఓల్డ్ కంటెస్టెంట్లకి మాత్రం భయం పుట్టిస్తున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఏం జరిగిద్దో చూస్తూ ఉండాలి.